అందరికీ నమస్తే అండి. క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథను గురించి తెలుసుకుందాం. 2 కథలు ప్రాచుర్యంలో ఉన్నాయండి. ఒకవేళ క్షీరాబ్ది వ్రతము చేయలేని వారు కథను విన్నను అనంతకోటి పుణ్యఫలము వస్తుంది. వీలు లేక ఏమీ చేయకపోయినా కనీసం కథ వింటే చాలు, అనంతకోటి పుణ్యఫలం వస్తుంది. దీనిని శిల్కు ద్వాదశి అని కూడా అంటారు. శిల్కు ద్వాదశి కథను 5 సంవత్సరాలు చేసుకుంటారండి, ఉద్యాపన చేసుకుంటారు. దీనికి కూడా మరొక కథ ఉంది. ఇప్పుడు మొదటి కథ, క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ. పూర్వము ధర్మరాజు రాజ్యం పోగొట్టుకొని తమ్ములతో గూడి ద్వైతవనమందు నుండగా అచ్చటికి అనేక ఋషులతో గూడి వ్యాసులవారు వచ్చిరి. అట్లు వచ్చిన వ్యాసుని చూచి ధర్మరాజు తగు పూజలు సలిపి కూర్చుండబెట్టి తానును వారి అనుజ్ఞ పొంది కూర్చుండి కొంత తడువు మాటలాడి ఆయనతో, స్వామి, మీరు ఎల్ల ధర్మములను ఉపదేశించదగినవారు, మహానుభావులు. మీకు తెలియని ధర్మ సూక్ష్మములు లేవు. మనుష్యులకు సర్వకామములను ఏ ఉపాయం చేత సిద్ధించునో సెలవిండు అని అడగగా వ్యాసుడు, నాయనా, మంచి ప్రశ్న చేసినావు. ఈ విషయంనే పూర్వము నారద మహాముని బ్రహ్మనడగగా అతడు సర్వకామ ప్రదములగు 2 వ్రతములు చెప్పినాడు. క్షీరాబ్ది ద్వాదశి వ్రతము, క్షీరాబ్ది శయన వ్రతము అను 2 వ్రతములలో క్షీరాబ్ది ద్వాదశి వ్రతమును నీకు చెప్పెదను, వినుము. కార్తీక శుక్ల ద్వాదశి నాడు ప్రొద్దుకూకిన తర్వాత పాలసముద్రం నుండి లేచి మహావిష్ణువు సమస్త దేవతలతోడను మునులతోడను లక్ష్మితోడును గూడి బృందావనమునకు వచ్చియుండి ఒక ప్రతిజ్ఞ చేసినాడు. ఏమనగా, ఏ మానవుడైనను ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాటి కాలమున సర్వమునులతో దేవతలతో గూడి బృందావనమున వెంచేసియున్న నన్ను లక్ష్మీదేవితో గూడి పూజించి తులసి పూజ చేసి తులసి కథను విని భక్తితో దీపదానము చేయునో వాడు సర్వపాపములు వీడి నా సాయుధ్యమును పొందును అని శపథము చేసినాడు. కావున నీవును పుణ్యకరమైన ఆ వ్రతమును చేయుము అని వ్యాసుడు చెప్పగా విని ధర్మరాజు, అయ్యా, ఈ వ్రతం చేయవలసిన విధానమెట్టిదో నాకు చెప్పుమని అడగగా వ్యాసుడిట్లు చెప్పదొడంగెను. ధర్మరాజా ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి పారణ చేసుకొని సాయంకాలమున మరలా స్నానము చేసి శుచి అయి తులసికోట దగ్గర చక్కగా శుద్ధి చేసి 5 వన్నెల ముగ్గులు పెట్టి పలు విధముల అలంకరించి తులసిమాలయందు లక్ష్మీ సహితుడైన విష్ణువును తులసిని భక్తితో సర్వోపచారములతోనూ పూజించి నైవేద్యమైన తర్వాత కొబ్బెర, బెల్లము, ఖర్జూరము, అట్టిపండ్లు, చెరుకు ముక్కలు సమర్పించి తాంబూల నీరాంజనములసిగి మంత్రపుష్పం పెట్టి పూర్తి చేసి తులసీమాత లక్ష్మీనారాయణ మహత్యమును దీపదాన ఫలమును విని అనంతరము బ్రాహ్మణునకు గంధ పుష్ప ఫలాదులసిగి తృప్తిపరిచి వ్రతమును పూర్తి చేయవలను. ఇట్లు ఏ మానవుడు చేసినను ఇష్టముగాంచును. ధర్మరాజు అది విని దీపదాన మహిమను చెప్పుమని అడగగా వ్యాసుడు చెప్పుచున్నాడు. యుధిష్ఠరా, దీపదాన మహిమను ఎవడు చెప్పగలుగును? కార్తీక శుద్ధ ద్వాదశి దినమున బృందావన సమీపమున దీపదానము చేయవలెను. ఒక దీపదానముచే ఉపపాతకములు పోవును. 100 చేసిన విష్ణు సారూప్యము కలుగును. అంతకెక్కువగా చేసిన ఆ ఫలమును నేను చెప్పలేను. భక్తితో ఒక్క వత్తితో దీపం పెట్టినా బుద్ధిశాలి అవును. 4 వత్తులు వేసి వెలిగించిన రాజగును. 10 వేసిన విష్ణు సాయుధ్యమును పొందును. 1000 వత్తులు వేసినచో విష్ణురూపుడగును. ఇది బృందావనములో చేసిన ఎడల కురుక్షేత్రమందు చేసినంత ఫలము కలుగును. దీనికి ఆవు నెయ్యి మంచిది, నువ్వుల నూనె మధ్యమము, తేనె యదమము, ఇతరములైన అడవి నూనెలు, కనీసము ఆవు నెయ్యి
జ్ఞానమోక్షములను ఒసంగును. నువ్వుల నూనె సంపదను కీర్తిని ఇచ్చును. ఇప్ప నూనె భోగప్రదము. అడవి నూనె కామ్యార్థప్రదము. అందులో ఆవ నూనె మిగుల కోరికలనిచ్చును. అవిసె నూనె శత్రుక్షయకారి. ఆముదము ఆయుష్షును నాశనము చేయును. బర్రె నేయి పూర్వపుణ్యమును తొలగించును. వీనిలో కొంచెమైన ఆవునేయి కలిపిన దోష పరిహారమగును. ఈ దీపదానం వలననే ఇంద్రాదులకు వారి వారి పదవులు దొరికినవి. దీనివలన అనేక మహిమలు కలుగును. ద్వాదశి నాడు దీపదానము చేసిన శుద్రాత్రులను ముక్తిగాంతురు. బృందావనమందొక్క మంటపము గట్టి వరుసగా దీపభక్తులు పెట్టియున్న ఎవడు చూచి ఆనందపడునో వాని పాపములన్నీయు నశించును. ఈ దీపదాన మహిమను విన్నవారు చదివినవారు మోక్షప్రాప్తులవుదురు అని చెప్పగా విని ధర్మరాజు మహా ఆనందమును చెంది తులసి మహత్యమును చెప్పుమని కోరగా వ్యాసుడు చెప్పుచున్నాడు. తులసి మహిమ పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు. అయినను ఆ బ్రహ్మ నారదునకు చెప్పినట్లు చెప్పుచున్నాను. కార్తీక మాసమందు తులసి పూజ చేయువారు ఉత్తమలోకములను పొందుదురు. తుదకు ఉత్తాన ద్వాదశి నాడైనను తులసి పూజ చేయని వారు కోటి జన్మలు చెండాలులై పుట్టుదురు. తులసి ముక్క వేసి పెంచినవారు దానికెన్ని వేళ్ళు పారునో అన్ని మహాయుగములు విష్ణులోకమందు ఉందురు. తులసి దళములు కలిపిన నీట స్నానమాడిన వారు పాపము వదిలి వైకుంఠమునకు పోవుదురు. బృందావనం వేసిన వారు బ్రహ్మతత్వం పొందుదురు. తులసియున్న ఇంటిలో గాపురము చేయుట, తులసి తోట వేసి పెంచుట, తులసి పేరులు దాల్చుట, తులసి దళము భక్షించుట పాపహరములు. తులసియున్న చోటునకు యమకింకర్లు కూడా రారు. ఎన్మూలే అను మంత్రమును జపించు వారిని ఏ బాధయు అంటదు. యమకింకర్లు దగ్గరకు రారు. ఈ తులసి సేవయందే ఒక పూర్వకథను చెప్పెదను వినుము. కాశ్మీర దేశ వాసులగు హరిమేధ సుమేధులను ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయుచుండి ఒక స్థలములో ఒక తులసి తోటను చూచిరి. చూచిన తోడనే వారిలో సుమేధుడు భక్తితో ప్రదక్షిణ నమస్కారములు చేసెను. అది చూచి హరిమేధుడు ఇది ఏమని అడిగెను. సుమేధుడు ఇక్కడ ఎండ బాగా నున్నదని ఒక మర్రి చెట్టు నందుకు చేరి తులసి కథనిట్లు చెప్పతొడంగెను. పూర్వము దేవాసురులు సముద్రము చిలికినప్పుడు దాని యందు ఐరావతము కల్పవృక్షము మొదలుగా ఎన్నియో ఉత్తమ వస్తువులు పుట్టెను. తర్వాత లక్ష్మీదేవి పుట్టెను. తర్వాత అమృత కలశము పుట్టెను. ఆ అమృత కలశమును చేతబూని మహా ఆనందమునొంది విష్ణువు ఆ కలశంపై ఆనంద బాష్పములు విడువగా అందు ఈ తులసి పుట్టినది. ఇట్లు పుట్టిన తులసిని లక్ష్మిని విష్ణువు పరిగ్రహించెను. ఇట్లు పరిగ్రహించి వేడుకతో తులసిని తోడ మీద నుంచుకొని నీవు లోకముల పావనమును చేయగలదానవగుమని ప్రేమమీర పలికెను. అందువలన నారాయణునకు తులసియందు ఎక్కువ ప్రీతి కలిగియుండును. అందువలన నేను తులసికి మ్రొక్కినాను అని ఆ బ్రాహ్మణుడు పలుకుచుండగానే ఆ మర్రి చెట్టు పెళ్ళుమని విరిగి కూలెను. ఆ చెట్టు తొర్రలో నుండి ఇద్దరు పురుషులు వెలుపలకు వచ్చి దివ్య తేజముతో నిలిచియుండగా హరిమేధ సుమేధులు చూచి దివ్యమంగళ విగ్రహదారులైన మీరెవరని అడిగిరి. ఆ పురుషులను మీరే మాకు తండ్రులు గురువులు అని చెప్పి వారిలో జ్యేష్ఠుడిట్లనెను. నేను దేవలోకవాసిని. నా పేరు ఆస్తికుడందురు. నేనొకనాడు అప్సరసులతో కూడి నందనవనమున కామ వికారముచే మైమరచి క్రీడించుచుండగా మేము ధరించిన పుష్పమాలికలు
పైనబడి మా సందడి వలన సమాధి చలించి అచ్చట తపస్సు చేయుచున్న రోమశమహాముని నన్ను చూచి, నీవు మదోన్మత్తుడవై ఇట్లు నా కలజడి కలిగించితివి కావున బ్రహ్మరాక్షసుడ వగుమని శపించి, తప్పిదము పురుషులది గాని స్త్రీలు పరతంత్రులు గనుక వారి వలన తప్పు లేదని వారిని క్షమించి విడిచెను. అంతట నేను శాపమునకు వెరచి ఆ మునిని వేడి ప్రసన్నుణ్ణి చేయగా, నాయనా, నా అనుగ్రహము కలిగి నీవెప్పుడు తులసి మహిమను విష్ణు ప్రభావమును విందువో అప్పుడు శాప విముక్తుడవు అవుదువని అనుగ్రహించెను. నేనును బ్రహ్మరాక్షసుడనై ఈ చెట్టు తొర్రలో చేరి మీ దయవలన నేను శాపమోక్షము నొందితిని అని చెప్పి రెండవ వాని వృత్తాంతము చెప్పసాగెను. ఈయన పూర్వమొక ముని కుమారుడిగా నుండి గురుకుల వాసము చేయుచుండి ఒక అపరాధం వలన బ్రహ్మరాక్షసుడవగుమని గురువు వలన శాపం పొంది ఇట్లు నాతో కలిసియుండెను. మేమిద్దరమును మీ దయవలన పవిత్రులమైతిమి. ఇట్లు మమ్ము అనుగ్రహించినారు గనుక మీ తీర్థయాత్ర ఫలము సిద్ధించినది అని చెప్పి వారిరువురు వారి త్రోవను బోవగానే బ్రాహ్మణులిద్దరూ ఆశ్చర్య ఆనందములతో మునిగి తులసి మహిమను పొగడుచు యాత్రను ముగించుకొని ఇండ్లకేగిరి. ఈ కథను ఎవరు విన్నను వారు సర్వపాపములు వదిలి ఉత్తమగతిని చెందుదురని బ్రహ్మ నారదునకు చెప్పెను అని వ్యాసుడు చెప్పి, ధర్మరాజా, ఇట్లు క్షీరాబ్ది వ్రతము చేసి తులసి కథ విన్నవారు ఉత్తములగుదురు.